జిల్లాలను ముడితే మాత్రం అగ్గి అగ్గి రగులుకుంటది, మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తదనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి ఒకటి ఆలోచన చేయండి. యూరియా బస్తాలు ఇయ్యలేని సన్నాసులు ఇవాళ మీకు తులం బంగారం ఇస్తారా? ఇల్లు ఈ సన్నాసులు 2,500 ఇస్తాడు మహిళలకు, మహాలక్ష్మి ఇస్తాడా? ఇవన్నిటిని తప్పించుకోనికే ఒకటే తెలుసుకున్నాడు ఆయన, ఒకటే అర్థం చేసుకున్నాడు ఆయన. ఏం అర్థం చేసుకున్నాడు? బూతులు మాట్లాడాల. మనం సబ్జెక్టు మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడతాడు. నువ్వు అడిగినావు అనుకో, ఏమైందా రేవంత్ రెడ్డి నరికితివి కదా, మరి 15,000 రూపాయలు ఇస్తా అంటివి రైతులకు, కౌలు రైతులకు పైసలు ఇస్తా అంటివి ఏవి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అదొకటే వచ్చు. రెండవది ఏమైనా మరి మహిళలకు 2,500 ఏవి స్వామి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. నువ్వు గట్టిగా అడిగినావు ఇంకో తులం బంగారం ఎదురా నాయన అని నీ పేగులు తీసి మెడలేసుకుంటా. బూతులు మాట్లాడానికి రెడీ. మాకు రావా బూతులు? ఆయన కన్నా ఒక భాష వచ్చేమో, నాకు 4 భాషలు వచ్చు. తిట్టుమంటే పొల్లు తిడతా, కానీ ఇక మంచిది కాదని ఊరుకుంటున్నా. ఇక ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయింది. అది మన దగ్గర అంటారు కదా ఊళ్ళలో, అడ్డిమారి గుడ్డి దెబ్బలు. అడ్డిమారి గుడ్డి దెబ్బల కిస్మత్ బాగుంది. మేము అనుకోలే, కార్యకర్తలు మా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలే. మీరేమనుకున్నారో నాకు తెలుసు. నేను చెప్తున్నది కరెక్టే కాదా మీరు ఒకసారి నాకు చెప్పు. మీరు ఏమనుకున్నారు అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు, అంతేనా? అదే అనుకున్నారు. కాకపోతే ఏం జరిగిందంటే అట్లా దేవరకద్రోళ్ళు అనుకున్నారు, మహబూబ్నగర్ వాళ్ళు అనుకున్నారు, నారాయణపేట వాళ్ళు అనుకున్నారు, అందరు వేలు. మొదటికే మోసం వచ్చింది, లాజిక్ మిస్ అయ్యారు మీరు. ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ ఎట్లుంటాడే? గది మిస్ అయ్యారు మీరు. అందుకే నేను మీ అందరికీ ఒకటి దండం పెట్టి చెప్తున్నా, ఈ కాడ నుంచి ఒకటి యాద పెట్టుకోరి. ఇక పోయినసారి జరిగిన తప్పు మళ్ళీ జరగద్దు అంటే ఏం చేయాలి? రేపు మున్సిపాలిటీలో కూడా మళ్ళీ కారు గుర్తు మీద బీఫామ్ మీద వస్తారా మనోళ్ళు? వస్తే మీరు ఏం చేయాలంటే వాడు సక్కటోడా, వాడు పొడుగు ఉన్నాడా, వాడు పొట్టిగా ఉన్నాడా, ఇవన్నీ చూడకురి. ఆడు మంచోడు కదా, అవన్నీ కాదు. ఒక కారు గుర్తు మీద ఒక అభ్యర్థి వచ్చిండంటే కేసీఆర్ గారు అన్ని ఆలోచించే ఇచ్చింటాడు అనుకోవాలా. కారు చూడాలా, కేసీఆర్ని యాడ్ చేసుకోవాలా, గట్టిగా ఒత్తాలి. అంతేగాని ఇక మళ్ళీ చర్చలు పెట్టద్దు. మళ్ళీ ఇక మా ఓడు పోతే వేడి కానీ కేసీఆర్ వస్తాడు కదా, ఈ పోతే ఏంది ఆయన గెలుస్తాడు కదా, వద్దుగా. మీరు ఇక్కడి నుంచి గట్టిగా కసి మీద, సరే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేవు, కానీ రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు గులాబీ జెండా ఉంటది. అది మాత్రమే చూడాలి తప్ప అటు ఇటు చూడొద్దుగా. పక్కనా మళ్ళా తప్పు చేయరు కదా, గట్టి కొట్లాడదామా? కొట్లాడదాం. రెండో మాట, ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేసేది మీకు, దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మున్సిపల్ ఎన్నికల్లో కనుక గట్టికి కొడితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ ఎన్నిక పెట్టే ధైర్యం కూడా చేయడు. ఆయనకి ఇప్పటికే భయం అవుతుంది. మీరు 40% సర్పంచులు గెలిచినారు, దాంతోనే భయపడి సస్తున్నాడు. మళ్ళా గుర్తు మీద ఉండే ఎన్నికలు పెడితే మళ్ళీ నా కుర్చీ ఎక్కడ పోతుందేమో ఆయన భయం. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఊకోరు కదా, ఈయన బేకారు ఉన్నాడు తీసిపాడేండ్రా అని అంటారు. ఆయన భయం అయినది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీలు ఎవరెవరైతున్నారో అందరూ మున్సిపాలిటీకి రావాలి. అక్కడ గట్టిగా పని చేయాలి. అక్కడ మీ చుట్టాలు ఉంటారు, మీ దోస్తులు ఉంటారు, మీ క్లాస్మేట్లు ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలి, అరే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలంటే ఈ మున్సిపాలిటీలో కూడా గట్టిగా కారు గుర్తు మీదనే ఒత్తాలా అని చెప్పి గట్టిగా చెప్పి బరాబర్ మనోళ్ళు ఎవరు నిలబడ్డా వారిని గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. చివరగా ముగించే ముందు నేను ఒక్కటే ప్రార్థన చేస్తా ఉన్నా, మళ్ళీ ఐటీ హబ్ కలకలలాడాలి అంటే, మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే, అమర రాజా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి అంటే, రైతులకు మంచి రోజులు రావాలంటే, మా ఆడబిడ్డల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వెలగాలి అంటే, మన భూముల ధరలు మళ్ళీ పెరగాలి అంటే మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఈసారి తప్పు చేయొద్దు, ఈసారి ఏ మరుపాటొద్దు. ఆల వెంకటేశ్వర్ రెడ్డి 1300 ఓట్లతో ఓడిపోయింది, మర్రి జనార్దన్ రెడ్డి 5000 ఓట్లతో ఓడిపోయింది, లక్ష్మారెడ్డి గారు కూడా దగ్గరకు వచ్చి ఓడిపోయింది. ఇట్లా ఈసారి తప్పు జరగొద్దు. ఈసారి ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మళ్ళా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి. ఈ దుర్మార్గులు ఉన్నంత కాలం వీళ్ళు ఏమి చెయ్యరు. వీళ్ళు అడ్డమైన అబద్ధాలు, అడ్డమైన డైవర్షన్ గేములు అవి తప్ప వీళ్ళు చేసేదేమి ఉండదు. అందుకే దండం పెట్టి చెప్తున్నా, మున్సిపల్ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలు కావాలి. భవిష్యత్తులో ఆ జైత్రయాత్ర అట్లే కొనసాగాలి. ఈ రోజు పాలమూరులో కనబడ్డ జోషు, మహబూబ్నగర్ లో కనబడ్డ జోషు మొత్తం 14 నియోజకవర్గాలకు పాకాల. తప్పకుండా గులాబీ జెండా ఎగరాలని కోరుతూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జర ఆగండి భయ్, ఆగండి. ఇక్కడ మీరు నాయకులందరూ వెనకకుండా
ఇది సర్పంచులకు సన్మాన కార్యక్రమం. మిగతా వాళ్ళు దయచేసి పోవాలి, ఎక్కడో అక్కడ వెనక పోవాలి. సర్పంచులకు సన్మాన కార్యక్రమం.